హలో అందరికీ, ఇది మా ఇంటి స్టైల్ చిక్కుడుగాయ అండ్ టొమాటో కర్రీ. ముందుగా చిక్కుడుగాయని రెండు వైపులా తొడిమలు తీసేసుకొని చిక్కుడుగాయ మొత్తం ఒలుచుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే ఒలుచుకొని బౌల్లో పెట్టేసుకున్నాను. తర్వాత చిక్కుడుకాయలను మంచినీటితో శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసిద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని దానిలో చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి. టమాటాలను బాగా కలిపి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, కారం. ఇక్కడ నేను కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీ తక్కువగా తింటాము. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ దీనిలో వేసి కొంచెం సేపు మూత పెట్టండి. ఇప్పుడు చిక్కుడుకాయలంతా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక్కడ నేను గ్రేవీ బాగా దగ్గరగా చేసుకున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.